ముగ్గుల పోటీ అక్క వాళ్ళు కండక్ట్ చేశారని చెప్పాను కదా, సో నేను కూడా పార్టిసిపేట్ చేశాను అనమాట. ఎంట్రన్స్ లోనే వెల్కమ్ ముగ్గుతో నేనే స్టార్ట్ చేశాను. వీళ్ళు నాకు హెల్పర్స్ అనమాట కలర్స్ వేయడానికి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. మీకు తెలుసా, అమ్ములు కూడా పార్టిసిపేట్ చేసింది అనమాట. అమ్ములు పార్టిసిపేషన్ చేయటమే కాదు, పార్టిసిపేషన్ ప్రైజ్ కూడా తీసుకుంది. అమ్ములకు నేనే ఒక చిన్న ముగ్గేసి దాని కలర్స్ వేయండి అమ్మా అని చెప్పాను. ఫైనల్ గా అయితే మంచిగానే కలర్స్ వేసింది, అందుకని తనకు కూడా ప్రైజ్ వచ్చింది. హలో మేడం, ఒకసారి వేరే రంగు తెచ్చి మొత్తం పసుపు అసలు ఇచ్చిన టైంలోనే వీళ్ళు ఎంత బాగా వేస్తారంటే ముగ్గులు, ఒక్కొక్క ముగ్గు ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇచ్చిన టైంలో ఇలా ప్రజెంటేషన్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే లాస్ట్ వీడియోలో మనం కాంపిటీషన్కి వెళ్ళాం, చూసారు కదా, అట్లా ఉంటది మనం ముగ్గులు కాంపిటీషన్కి వెళ్తాం అనమాట. ఫైనల్ గా వీళ్ళు ముగ్గులు అయితే చాలా బాగున్నాయి. మీకు తెలుసా, అసలు వీళ్ళు ప్రైజెస్ వద్దన్నారు, నాకు అర్థం కాలేదు. బాగా అయితే ప్రైజెస్ అన్ని తీసుకొచ్చారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ తీసుకొచ్చారు, పార్టిసిపేషన్ ప్రైజెస్ కూడా తీసుకొచ్చారు. వీళ్ళందరూ కలిసి అసలు మాకు ప్రైజెస్ వద్దు అన్నారు. ఒకరు కాదండి, అందరి అభిప్రాయం కూడా అదే. నాకు భలే అనిపించింది, అందరు ఒకే మాట మీద ఉండటము, మళ్ళీ ఇంతమంది వచ్చి ముగ్గు వేయటము. ఫైనల్ గా అందరికి పార్టిసిపేషన్ ప్రైజెస్ వచ్చినాయి అనమాట. అమ్ములు వాళ్ళ ముగ్గు ఫైనల్ లుక్ ఎలా ఉందో చెప్పేది. బొమ్మ కలర్స్ వేసినప్పుడు ఫైనల్ టచ్ ఇచ్చాను అనమాట. ఎంట్రన్స్ లో మన ముగ్గు కూడా పార్టిసిపేషన్ ప్రైజ్ వచ్చింది, బట్ నేను తీసుకోలేదు. నా హెల్పర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చాను. ఇంటి ముందు ముగ్గు వేసాను కదా, ఆ ముగ్గు కూడా లాస్ట్ కి మిగిలిన మొత్తం నా చేతిలో పెట్టారు ఇక్కడ. నువ్వు ఇటు చూడు, నువ్వు మమ్మీకి వెళ్ళి ముగ్గుల పోటీ అడావిడిలో మేముంటే అక్క వాళ్ళు మాకు తెలియకుండా సిరి అక్కకి నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారనమాట. అసలు ఎంత అంటే కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఆ సర్ప్రైజ్ మీకు కావాలంటే నెక్స్ట్ వీడియో వరకు కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.